నమస్తే, నేను మీ సతీష్. రావాలి జగన్, కావాలి జగన్, ఈ నినాదం ఎక్కడో విన్నట్లుంది కదా. ఎస్, 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నినాదం ఇదే. ఆయన పాదయాత్ర కావచ్చు, లేదంటే ఎన్నికల ప్రచారాల్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు వాడినటువంటి నినాదం ఇది. ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తామంటూ వాళ్ళని నమ్మించి వాళ్ళ నమ్మకాన్ని ఆ రోజున చూరగొండంలో ఈ రావాలి జగన్, కావాలి జగన్ అనేటువంటి నినాదం ఎంతగానో దోహదపడింది. మరి ముఖ్యంగా చూస్తే నవరత్నాలు, లేదంటే గనక మద్యపాన నిషేధం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు ఇస్తామన్నటువంటి బకాయిల చెల్లింపులు, ఈ రకమైనటువంటి హామీలతో పాటుగా అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా కాబట్టి రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇదిగో మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే నివాసం ఉంటాడు కాబట్టి రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు అంటూ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు అంతా కూడా చేసుకున్నటువంటి ప్రచారం ఇది. ఇవన్నీ కూడా అటు నవరత్నాల దగ్గర నుంచి అమరావతి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని విశ్వసించినటువంటి ప్రజలు 175 నియోజకవర్గాల్లో 151 స్థానాలతోటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టారు. ఆ అధికారాన్ని కట్టబెట్టేటువంటి సమయంలో ప్రజలు ఏం కోరుకున్నారు? అబ్బో, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతోటి సుపరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ఆ రోజున ప్రజలు కోరుకున్నారు. కానీ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన పాలనని ఎలా ప్రారంభించాడు అంటే ఒక విధ్వంసంతో ప్రారంభించాడు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన ఆ తర్వాత అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దాష్టికాలు, కుంభకోణాలతోటి పూర్తిగా కలుషిత పాలనగా తయారైంది. దాని పర్యవసానమే కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పతనమయ్యాడు. ఆ రోజున నవరత్నాల పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ 15,000 రూపాయలు అమ్మఒడి కింద అందిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హామీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి రాగానే నాలిక మడతేసి లేదు ఇంట్లో తల్లికి మాత్రమే అమ్మఒడి వస్తుంది, అది కూడా 13,000 మాత్రమే అంటూ 5 ఏళ్లలో 2 ఏళ్లు కోత విధించి 3 ఏళ్లు మాత్రమే అందించాడు. రైతులకి కేంద్రం ఇచ్చేటువంటి సహాయం కాకుండా 12,500 రూపాయలు నేను ఇస్తాను, ఆర్థిక సహాయం అందిస్తాను అని చెప్పి రైతు భరోసా కల్పిస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రైతుని ఎలా మోసం చేశాడో మనం అది చూసాం. ఇక వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్న వ్యక్తి మరి ఏ రకంగా వాళ్ళందరినీ అయోమయానికి గురి చేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఏదో నరంలేని నాలికతోటి ఆ హామీ ఇచ్చేశాడు అని చెప్పి ఆనాటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రకటన చేయించడంతో ఏ రకంగా సిపిఎస్ ఉద్యోగుల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మరొకసారి నిరూపించుకున్నాడు. ఇక ఉద్యోగుల అవస్థలైతే చెప్పుకోనే అక్కర్లేదు. వాళ్లకున్నటువంటి ఎరియర్స్ అంటే బకాయిలన్నీ కూడా ఒక్క సంతకంతో తీర్చేస్తాను నేను అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు వాళ్ళ చేత రక్త కన్నీరు కార్పించారు. ఆఖరికి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుందామంటే కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు ఉండేటువంటి ఆ పిఎఫ్లో జీపీఎఫ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దొడ్డిదారిలో అప్పటికే దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక నా అక్క చెల్లెమ్మలు అంటూ ఇచ్చినటువంటి మద్యపాన నిషేధ హామీ, దాన్ని కూడా ఏ రకంగా మోసం చేశాడు. అదే అక్క చెల్లెమ్మలు అని పిలిచినటువంటి మహిళల్ని ఎంత నయవంచనకు గురి చేశాడు. అదే మద్యాన్ని ఒక వ్యాపార వనరుగా మార్చుకుని రాష్ట్రంలో 30,000 మంది అక్క చెల్లెమ్మల మెళ్లల్లో పుస్తెలు తెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి కొన్ని లక్షల మంది అవయవాలు చెడిపోయి జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారైనటువంటి ఆ జే బ్రాండ్స్ మద్యానికి ఈ రోజున అవయవాలు పాడైపోయి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మంచాన పడి ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నారు. ఇకపోతే అమరావతిని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అధికారంలోకి రాగానే అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని మరి ఏ రకంగా 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట మొదలుపెట్టి ఒకవైపున అమరావతి నాశనం చేయడమే కాక తాడేపల్లిలో తాను కట్టుకున్న ప్యాలెస్ కంటే దాన్ని తలదన్నేటువంటి మరొక అద్భుతమైన ఒక భూతల స్వర్గంలా ఉండేటువంటి ఒక భవంతిని ఋషికొండకి బోడిగుండు కట్టి మరి ఎలా కట్టించుకున్నాడు. మరి ఏ రకంగా 3 రాజధానుల పేరుతోటి ప్రజల్ని
మోసం చేశాడు, ఏ రకంగా 3 ప్రాంతాల మధ్యన కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టే 151 స్థానాలు 2019లో ఇచ్చినటువంటి అదే ప్రజలు 2024 వచ్చేటప్పటికి 11 స్థానాలకి పతనం చేశారు. మరి ఏ అమరావతిని అక్కడి నుంచి కదల్చాలి అని చెప్పి 3 రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఈ డ్రామాకి 3 ప్రాంతాల ప్రజలు మూకుమ్మడిగా చీదరించుకుని చీకొట్టి 11 స్థానాలకి పతనం చేస్తే మరి తన పతనానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా గుర్తించని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరో కొత్త నినాదంతో ఏ రకంగా అమరావతి పైన తనకున్నటువంటి ద్వేషాన్ని మరొకసారి చెప్పకనే చెప్పుకున్నారు. అదే ఆయన తీసుకున్న కొత్త నినాదం మా వీగన్. మరి ఇటీవల మనం చూసాం, వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ మా వీగన్ మీదే పెద్ద ఎత్తున చర్చలు. అవేం చర్చలు? జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ జోకర్ అయిపోయాడు కదరా, మావిగన్ ఏంట్రా బాబు మావిగన్, వీడు ఒక పొలిటికల్ బఫూన్లో ఉన్నాడురా, లేదంటే ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇంకెవడికి వస్తాయి అని చెప్పి ఏ రకంగా ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇంత ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అదే మావిగన్ రాగాన్ని ఎత్తుకోవటం, దానిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు చేయించుకోవటం, అదొక అద్భుతమైనటువంటి ఆలోచన అంటూ పార్టీ నాయకుల చేత బాకాలు ఊదించుకోవటం, ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు వికటించి ఇలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పేసి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉంటే ఆ చర్చలు వాటన్నిటిని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఆ మావిగన్ని ఇప్పుడు తన కొత్త నినాదంగా మార్చుకున్నాడు. అందులో భాగంగానే తమ పార్టీ నాయకులతోటి ఇదిగో 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి నినాదం ఇది అని చెప్పేసి ఆ కొత్త నినాదాన్ని వాళ్ళ చేత ప్రచారం చేయిస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే. అదేమిటి అంటే 2019 ఎన్నికల్లో మరి ఆ ఎన్నికలకి రావాలి జగన్ కావాలి జగన్ అని కదా ఆయన చేసుకున్నటువంటి ప్రచారం. ఇక 2029 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొత్త నినాదం ఏమిటి అంటే రావాలి జగన్ కావాలి మావిగన్. ఇది జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదం. దీన్నే రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రచారం చేసుకోబోతా ఉన్నారు. ఇక దానిపైన ఇప్పటికే పాటలు కూడా ఏవో రాయిస్తున్నారంట. ఆ రోజున రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి పాటలు పాడించుకున్నారు కదా, ఇప్పుడు రావాలి జగన్ కావాలి మావిగన్ అని చెప్పేసి పాటలు కూడా ఇప్పటి నుంచే మొత్తం రెడీ చేసుకుంటా ఉన్నారంట. మరి ఆ రోజున 175 స్థానాలు 2019 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, 2029 వచ్చే నాటికి ఆ 175 అసెంబ్లీ స్థానాలు కాస్త 263 అసెంబ్లీ స్థానాలకి పెరగబోతా ఉన్నాయి. అయితే రావాలి జగన్ కావాలి జగన్ అన్నప్పుడు 151 స్థానాలు ఇచ్చారు. మరి అలా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల్ని చూసి 2024కి 11 స్థానాలు కట్టబెట్టారు. ఇప్పుడు మరి 263 స్థానాలకి పెరగబోతా ఉంది అసెంబ్లీ స్థానాలు. మరి రావాలి జగన్ కావాలి మావిగన్ అంటే ప్రజలు ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఒక్కసారి వచ్చినందుకే ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడో రాష్ట్రంలో అందరూ చూశారు. ఎలాంటి అరాచకాలు చేశాడు, ఎలాంటి దుర్మార్గాలు దాష్టికాలు దౌర్జన్యాలు, ఏ రకంగా దోపిడీ అనేటువంటిది పెరిగిపోయింది. మరి రావాలి జగన్ కావాలి జగన్ అన్నప్పుడు ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజున అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది కూడా చూసి 11 స్థానాలకి పతనం చేసినటువంటి ప్రజలు మళ్ళీ ఇప్పుడు రావాలి జగన్ కావాలి మావిగన్ అని అంటే మళ్ళీ అధికారాన్ని ఇస్తారా? ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా ఒక భారతీయుడుగా నేనైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇస్తారు అని నేనైతే భావించట్లేదు. మరి ఈ రోజున రావాలి జగన్ కావాలి మావిగన్ అనే నినాదంతో 2029 ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను సమర్థిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నయవంచనకు గురవుతారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టేటువంటి అవకాశాలు ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.